గురవే నమః. జీవితంలో కలిగేటువంటి అనుభవాల వలన మనం దుఃఖానికి లోనవుతున్నా, లేకపోతే సుఖం కలిగినప్పుడు పొంగిపోతున్నా మన హృదయం బలహీనంగా ఉందనే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భౌతికమైనటువంటి సుఖానికి పొంగిపోవడం, భౌతికమైనటువంటి మాయకమైనటువంటి దుఃఖానికి కృంగిపోవడం, లొంగిపోవడం ఇదంతా కూడా మానసిక బలహీనత వలన జరిగేదే. మన స్వరూపాన్ని మనం తెలుసుకోకపోవడం వలన మనకేది పరమ ప్రయోజనమో ఆ నిశ్చయాన్ని మనం పొందకపోవడం వలన జరిగేది. మన స్వరూపాన్ని మనం తెలుసుకుంటే వీటి గురించి మనం అంతగా పరితపించం. సుఖమే కలగాలి, దుఃఖం కలగకూడదు. లేకపోతే దుఃఖాన్ని ఎలా దూరం చేసుకోవాలి, ఏ సుఖం ఆ దుఃఖాన్ని దూరం చేస్తుంది అంటే తాత్కాలికంగా దుఃఖం దూరం అయినట్లు అనిపించినా దుఃఖం ఎప్పుడు దూరం అవుతుంది, శాశ్వతంగా దుఃఖాన్ని దూరం చేసుకునే ఉపాయాన్ని ఆశ్రయించినప్పుడు కదా. తాత్కాలికమైన సుఖాన్ని కోరుకుంటున్నంత వరకు శాశ్వతమైన దుఃఖాన్ని ఆహ్వానిస్తున్నట్లే. శాశ్వతమైన సుఖాన్ని కోరుకున్నప్పుడే దుఃఖాన్ని మనం శాశ్వతంగా దూరం చేసుకుంటున్నట్లు. మరి దీనికి తాత్కాలికమైన సుఖమే అసలు దుఃఖాన్ని కలిగించేది, దుఃఖాన్ని పెంచేది, శాశ్వతమైన సుఖాన్ని అడ్డుకునేది అనే సత్యాన్ని మనం నిజంగా గుర్తిస్తే, గ్రహిస్తే, జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఈ సుఖమే అసలు దుఃఖం. దుఃఖం కాదు. అంటే క్షణికమైన సుఖం, భౌతికమైన సుఖం, మాయికమైన సుఖమే భయంకరమైనటువంటి దుఃఖాన్ని కలిగిస్తోంది. అందుకని సుఖదుఖాలను అనుభవించేటప్పుడు ఇదే నా సుఖం, ఇదే నాకు దుఃఖం అనే భావనను వీడి, ఇది ప్రారబ్ధంలో భాగంగా మనకు అనుభవంలో కలిగేది, భగవత్ కృపను అనుసరించి భగవంతుడు నిర్ణయించి మనకిచ్చేది అనే నిశ్చయంతో మనకు సంబంధించినటువంటి శాశ్వతమైన ఆనందాన్ని పొందే ప్రయత్నాన్ని మనం చేయాలి. అప్పుడే మనం యథార్థంగా సాధన చేస్తున్నట్లు. అందుకోసం అని చెప్పి మనం భగవంతుడిని ఏవేవో కోరుకోవద్దు, భౌతికమైన వస్సలు కోరుకోవద్దు. భగవంతుడిని అడిగితే సద్బుద్ధినివ్వమని అడగాలి. భగవంతుడి యొక్క స్మరణను సదా మనం కలిగి ఉండేటట్లు చేయమని ప్రార్థించాలి. అట్లానే భగవద్భక్తుల విషయంలో, భగవంతుడి విషయంలో అచంచలమైనటువంటి శ్రద్ధ మనలో నిండుగా ఉండేటట్లు అనుగ్రహించమని వేడుకోవాలి. వీటిని అడగాలి భగవంతుడిని. అంటే గురుభక్తిని, హరిభక్తిని, అట్లానే సత్పురుషుల విషయంలో కానీ, సద్గ్రంథాల విషయంలో కానీ మనలో అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని కూడా ప్రార్థించాలి. సర్వభూత దయను ప్రార్థించాలి.